ఒక ఊళ్ళో మహావీర్ అనే జమీందారు ఉన్నాడు. అతను 10 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఆయన దగ్గర ఉంది. ఆయనకి ముందు తాత ముత్తాతలు ఆయన తండ్రి వీళ్ళంతా కూడా ఆస్తులు కూడబెట్టినోళ్లే కానీ నాశనం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరనమాట. కాబట్టి ఆస్తులు పెరుగుతూనే వచ్చాయి. అయితే ఇతని దగ్గర చాలామంది పనోళ్ళు పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఒక నమ్మకస్తుడైన రామయ్య అంటే ఈ మహావీర్కి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు పక్కన పెట్టుకుంటూ ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరూ కలిపి, రామయ్యను మహావీర్ ఇద్దరు కలిపి పనులు ఎప్పుడన్నా అతనికి తోచినప్పుడల్లా పనులు ఎలా చేస్తున్నారు ఏమని అలా చూసుకుని వస్తూ ఉండేవారు. వీళ్ళు ఇలా రోజు చూసే టైంలో దాంట్లో రాజయ్య అని ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా హ్యాపీగా పని చేసుకుంటూనే ఉంటాడు. ఇతను చాలా రోజులుగా ఈ మహావీర్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. జమీందారు అబ్జర్వ్ చేస్తూనే ఒకరోజు ఈ రామయ్యని అడిగాడు, రామయ్య, ఆ రాజయ్య ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడే అని అడిగాడు. ఏమో స్వామి, నేను అబ్జర్వ్ చేయలేదు అని చెప్పాడు అన్నమాట. స్వామి అని పిలుస్తాడు, మహావీర్ అని పేరు పెట్టి పిలవలేరు కదా జమీందార్ని. ఏమో స్వామి, నేను అబ్జర్వ్ చేయలేదు, నేను చూడలేదు అన్నాడు. లేదు లేదు, నేను నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను, కాబట్టి రోజు రోజుకి కొంచెం పని ఎక్కువ చెప్పిస్తూనే ఉన్నాను అతనికి, అయినా కూడా ఆనందంగానే పనిచేస్తున్నాడు, ఎట్లా అది అని అడిగాడు. అయితే స్వామి, మనము అతనికి ఒక చిన్న పరీక్ష పెడదాము, ఆ సంతోషము ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము అని అన్నాడు. సరే అని చెప్పి ఈ రాజయ్య పనిచేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రామయ్యను మహావీర్ ఇద్దరు కలిసి ఒక 1000 నాణాలు, బంగారపు నాణాలు మూటగట్టి వాళ్ళ ఇంటి ముందు పెట్టేశారు. పెట్టేసి ఆ మూట మీద చిన్న స్లిప్ పెట్టారు. ఏమని? ఈ 1000 నాణాలు నీవే అని. కానీ వాళ్ళు పెట్టింది 990 పెట్టారు, 10 నాణాలు పెట్టలేదు. 990 పెట్టి ఈ 1000 నాణాలు నీవే అన్నాడు. పొద్దున్నే రాజయ్య పనికని లేచాడు, బయటకు వచ్చి ఆ మూట చూశాడు. అక్కడ పేరుతో కూడా ఉంది, రాజయ్య ఈ 1000 నాణాలు నీవే అని. గబగబా మూట తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కొడుకుని పిలిచాడు. ఏదో రాసింది చూడరా అన్నాడు. నాన్న, ఈ 1000 నాణాలు నీకేనంట నాన్న అని చెప్పాడు కొడుకు. సరే, ఆనందంతో మూట ఇప్పారు. మూట ఇప్పి అన్నీ లెక్కెట్టుకోవడం మొదలెట్టారు. మొదలెడితే 990 వచ్చినాయి. ఇదేంటి 990 వచ్చినాయి అని భార్యను పిలిచాడు. భార్య లెక్కెట్టింది, పిల్లలు లెక్కెట్టారు, ఎవరు లెక్కెట్టినా 990 వచ్చినాయి. 1000 ఇచ్చినోళ్ళు 1000 నాణాలని అబద్ధం ఎందుకు చెప్తారు? అవి 10 నాణాలు ఎవరో తీసేశారు, ఎక్కడో చూడండి, ఎక్కడో పడిపోయి ఉంటాయి చూడండి అని అతను రాజయ్య టెన్షన్ పడుతున్నాడు, అతని భార్య టెన్షన్ పడుతుంది, అతని పిల్లలు టెన్షన్ పడుతున్నారు. అందరూ వాళ్ళలో ఉన్న సంతోషం, ఈ రాజయ్యలో ఉన్న సంతోషము మచ్చుకు కూడా కనిపించలే. కానీ పని టైం అయిపోయింది, మళ్ళీ మహావీర్ ఎక్కడ తిడతాడు అని చెప్పి పనికొచ్చేశాడు. ఆ రోజంతా కూడా చాలా విసుగ్గా చిరాగ్గా పని చేసుకుంటూనే ఉన్నాడు. అప్పుడు ఈ రామయ్య అన్నాడనమాట, స్వామి చూసారా, మనము 990 నాణాలు ఇచ్చాం, 1000 అని రాసాం. ఆ పోయిన 10 నాణాల కోసము అంతా మనసంతా చికాకు పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ 990 నాణాలు వచ్చినాయి, దొరికినాయి కదా, ఎవరు ఇచ్చారో ఏమో దొరికినాయి. ఆ 990 దొరికిన ఆ సంతోషం లేదు వాళ్ళకి. అంటే జ్ఞాపకాలు మనము చేసే మన జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటాం కదా, జరిగిపోయి మంచి గుర్తుపెట్టుకుని చెడు వదిలేయాలి. కానీ మనం మంచి అంతా పక్కన పెట్టేసి చెడును మాత్రమే గుర్తుపెట్టుకుంటామన్నమాట. అంటే మంచి అనేది 990 నాణాలు, చెడు అనేది 10 నాణాలు. సో కాబట్టి ఎవరైనా కూడా ఉన్న దాంట్లో సర్దుకుని బతుకుదాము అనే మనస్తత్వం ఉంటే కనుక అందరూ సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు అతను పొద్దునుంచి సాయంత్రం కష్టపడి భార్య వండింది తినేసి హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు డబ్బులు వచ్చి పడినాయి. ఆ డబ్బులు అనేది ఏంటి, మన కష్టపడకుండా అతనికి వచ్చింది. కష్టపడకుండా వచ్చింది కాబట్టి దాని విలువ తెలియలేదు. ప్లస్ ఆ 10 నాణాల కోసము ఆతృత ఎక్కువైపోయింది. కాబట్టి 990 అనే మంచి ఆలోచనల్ని, మంచి జ్ఞాపకాలని మనం గుర్తుపెట్టుకుందాం. ఆ 10 ప్రతి వాళ్ళ జీవితంలో 10 ఉంటాయి కదా చెడు జ్ఞాపకాలు, దాన్ని వదిలేస్తే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. మధ్యలో చిన్న ఫోన్ వచ్చింది, బ్రేక్ వచ్చింది. థ్యాంక్ యూ.